2 BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో కోటి రూపాయలు మాత్రమే. బాచిపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇన్ని వందల కోట్లు సార్? సంపాదించి వస్తుంది. అసలు సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఎందుకు సార్ వచ్చింది సార్? ఏమన్నా ప్యాషన్. ఆ థాట్ మీదేనా సార్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక వేగంగా 100 సినిమాలు పూర్తి చేయాలని టార్గెట్ ఏంటి సార్? అసలు నాకు అర్థం కాదు. నేను అనుకున్న ఫ్యాక్టరీ మోడల్లో వెళ్తే ఐ మే బి ద ఫస్ట్ వన్ టు డూ 100 ఫాస్టెస్ట్. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు సార్? అసలు ఎన్ని సినిమాలు తెర మీదకి వచ్చాయంటారు? ప్రొడక్షన్ 50 విల్ లాంచ్ బిఫోర్ ఎండ్ ఆఫ్ 50 అనేది ఏమన్నా ఒక పెద్ద హీరోతో కానీ ఒక పెద్ద టూ అర్లీ, బట్ అదొక ల్యాండ్ మార్క్ మూవీ. చాలా నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కుంగిపోకుండా మళ్ళీ అదే స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్ కావచ్చు, విశ్వం కూడా చావు తప్పి కన్నులట్టపోయినట్టుగా సరాసరి ఖర్చులతో సరిపెట్టుకుంది అనే పరిస్థితికి వచ్చింది. ఎలా రన్ అవుతుంది మనీ అంతా కూడా? సినిమా ఈజ్ నాట్ మై ప్రైమరీ. యాజ్ అ ప్యాషన్ మేబీ లాస్ట్ 2 yearsలో కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. యాజ్ ఎ మనీ నాకు సినిమాల నుంచి ఐఎమ్ నాట్ అర్నింగ్ బ్యాక్. 24 ఈజ్ డెఫినెట్లీ అ బ్యాడ్ ఇయర్. వీ లాస్ట్ సిగ్నిఫికెంట్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా వచ్చే కథలను మీరు ఎప్పుడు ఓపికగా వింటారా సార్? ఏది హిట్ అవుతుంది, ఏది ఫ్లాప్ అవుతుందో యూ కెనాట్ గెస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి 25 చాలా మంచిగా ఉండబోతుంది, మంచి సినిమాలు అదే బ్లాక్ బస్టర్లు రాబోతున్నాయి అంటున్నారు. ఏంటి సార్ ఆ సినిమాల గురించి తెలుసుకోవచ్చు? కల్కి సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా పెట్టి మారుతి లాంటి ఒక డైరెక్టర్తో ఒక ప్రయోగం చేయడం సక్సెస్ ఉంటుందంటారా? అది కూడా మారుతి గారితో. ఇంతవరకు వరల్డ్లో తీయనంత సైజ్ ఆఫ్ హారర్ ఈ సినిమాలో ఉంటుంది. మొన్న ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా సార్ ఫస్ట్. దాని మీద ప్రభాస్ అభిమానులు సంతోషంగా లేరు. చెప్పాలంటే ప్రభాస్ కూడా పెద్దగా సంతోషం వ్యక్తం చేయడం లేదు. గతంలో మీరు ప్రభాస్ది తెలుగు రైట్స్ మీరు కొన్నారు, బట్ అయితే దాంట్లో మళ్ళీ మీరు దాన్ని ఇతరులకు అమ్మినప్పుడు దాదాపు 30 నుంచి 40 కోట్లు నష్టం వచ్చింది. మరి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికే ప్రభాస్ గారు మీకు రాజాసాబ్ మూవీ అవకాశం ఇచ్చారు. ఇదంతా గాసిప్ అండ్ స్పెక్యులేషన్. బ్రో సినిమా వల్ల మీకు బయట చాలా మార్కెట్ వచ్చేసింది సార్. అంటే బ్రోలో ఒక ఇంటర్వ్యూ వల్ల వచ్చింది అనుకుంటున్నా. మేబీ హావ్ టు థ్యాంక్ అంబటి రాంబాబు. ఇచ్చారు సార్, రోజుకు 2 కోట్లు ఇచ్చారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారికి బ్రో సినిమాకి. మన 24 ఎన్నికల్లో జనసేన విజయం సాధించగానే దాదాపు ఒక 2 కోట్లకు పైన ఖర్చు చేసి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పార్టీ కూడా ఇచ్చారు మీరు అంటారు. వి జస్ట్ వాంటెడ్ టు సెలబ్రేట్ అంతే. సో మరి ఏం ఆశించి ఆయన ఇంత పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారు ఇక్కడ? ఇప్పుడు సినిమాలో కోట్లు పెడుతున్నారు మీరు. ఒక 100 కోట్లు రాజకీయాల్లో పెడితే ఎమ్మెల్యే అయిపోతారు కదా. మన కంటెస్ట్ చేసింటే ఆదోని ఎమ్మెల్యే ఈజీగా అయ్యింది. గతంలో ఈ ఫీనిక్స్ కంపెనీ వాళ్ళతో ఏదో చిన్న ఇష్యూ వచ్చి, ల్యాండ్ ఇష్యూ వచ్చి కేసులు నమోదయ్యి ఏదంతా కూడా జరిగింది కదా సార్. ఏంటి సార్ ఇష్యూ? పొలిటికల్గా మీరు స్ట్రెంత్ తీసుకోరు, కానీ పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధంతో చాలామంది మొన్న ఎన్నికల సమయంలో టికెట్ల కోసం మీ వెంటబడ్డారంటారు. 100 సినిమాల్లో చిరంజీవి గారి సినిమా ఖచ్చితంగా ఉంటుందని అనుకోవచ్చా? నా సైడ్ నుంచి రేపే సైన్ చేయాలని. ఈ స్థాయికి వచ్చారు సార్. మీకు జన్మనించిన ఆదోని కోసము. కానీ రాయలసీమలో నేను ఒక పెద్ద ఇండస్ట్రీ అయితే పెడతాను. ఐ పుట్ ఎ వెరీ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేసింది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ఈరోజు పారిశ్రామిక రంగంలోనే కాకుండా సినీ రంగంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకొని అతి వేగంగా ఎదిగిన వ్యక్తి, అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. పారిశ్రామిక రంగంలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆయన సినీ రంగంలో కూడా తనదైన ముద్ర చూపించుకోవడానికి వేగంగా 100 సినిమాలు తీయాలనే లక్ష్యంతో ముందుకు వడివడిగా అడుగులేసి ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 46 సినిమాలు తీసిన ఆయన త్వరలో 47వ చిత్రము కూడా తెర మీదకి రాబోతోంది. ఇక 48, 49, 50 చిత్రాలు కూడా రెడీగా ఉన్నాయి. కథలు రెడీగా ఉన్నాయి, అవి కూడా సెట్స్ మీద ఉన్నాయి. అతి త్వరలోనే 50 సినిమాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత 100 సినిమాల పండుగను కూడా జరుపుకోబోతున్నారు ఆయన. ఇంతకైనా ఎవరు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్తున్నాము. ఆయన గురించి అంటే లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ చెప్తా, ఆయన ఎవరో కాదు, ఒక దిగ్గజ ప్రొడ్యూసర్,
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్ అయిన టీజీ విశ్వప్రసాద్ గారు. ప్రస్తుతం టీజీ విశ్వప్రసాద్ గారు ఈ ఆఫీస్లోనే ఉన్నారు. ఆయనకు బోలెడు సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఒక సినీ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే ఆయన ఆఫీస్ కూడా. ఇక్కడికి లోపల వెళ్తున్నాం మనము. లోపలికి వెళ్ళిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ గారు అంటే ఒక జర్నీ గురించి, ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన ఈ స్థాయికి ఎదిగారు ఏంటి అన్న పూర్తి వివరాలు, ఆయన జర్నీ గురించి కూడా ఇంటర్వ్యూలో మనం తెలుసుకుంటాము. ఒక్కసారి నన్ను ఫాలో కండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాగున్నారు కదా? చాలా సంతోషంగా ఉంది సార్. రాయలసీమ ప్రాంతానికి చెందిన మీరు ఈరోజు అమెరికాలో స్థిరపడినప్పటికీ కూడా మన ఉమ్మడి రాష్ట్రం అంటే మనకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన అందరి దగ్గరే, దీన్ని మర్చిపోకోకుండా అంటే ఇక్కడి మన రాయలసీమ బిడ్డలకు కావచ్చు, ఈ ప్రాంత వాసులకు పారిశ్రామిక రంగంలో మీరు విశేషంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా మీకంటూ ఒక గుర్తింపును క్రియేట్ చేసుకున్నారు సార్. అసలుకి టీజీ విశ్వప్రసాద్ గారు అంటే ఈరోజు అందరికీ కూడా అయ్యో ఆయన అసలు చాలా పెద్ద పెద్ద మూవీస్ త్వరగా 100 సినిమాలు పూర్తి చేసే వేటలో కూడా ఉన్నారు. ఆయన 2025లో బ్లాక్ బస్టర్లు రాబోతున్నాయంటూ అంటున్నారు. అలాంటి మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మరి అవకాశం ఇస్తున్నారు కదా నాకు? ఒక హాఫ్ అన్ అవర్ నాకు అవకాశం ఇస్తే మీరు విషయాలన్నీ తెలుసుకుంటాం. టీజీ అంటే ఏంటి అనేది ఎవరికి టీజీ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. అది రాయలసీమలోనే తుమ్మలం గుత్తి, మీ ఆదోని పక్కనే ఉన్న గుత్తి ఆదర్శం. అది యాక్చువల్గా ఒకసారి తుంబలం ఉంటుంది, ఇంకోసారి గుత్తి ఉంటుంది. ఓకే ఓకే సార్. ఒరిజినల్ ఫ్యామిలీ గుత్తి నుంచి తుమ్మలం, తుమ్మలం నుంచి ఆదోనికి వచ్చినారు అనమాట. ఓకే ఓకే. గుత్తి నుంచి తుమ్మలం, తుమ్మలం నుంచి ఆదోని, అందుకు అంటే మా యాన్సిస్టర్స్. ఓకే ఓకే సార్. అంటే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన మీరు అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం మీద అనేది నాకున్న సమాచారం సార్. అయితే ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఒక సాఫ్ట్వేర్ రంగం ద్వారా ఎంతోమంది ఉపాధి కల్పిస్తున్నారు. అది కాక సినీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి ఒక ప్రొడ్యూసర్గా రాణిస్తూ మీకంటే ఒక మార్కును క్రియేట్ చేసుకున్నారు సార్. ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలని సార్ నాకు. అంటే మీరు చెప్పినట్టు ఆదోనిలో టీజీ అంటే ఇట్స్ వెరీ వెల్ నోన్ ఫ్యామిలీ. ఒక 35-40 ఫ్యామిలీస్ ఉండేవి అంటే నేనున్న టైంలో. నాది 7th జనరేషన్ ఇన్ ఆదోని, అంటే టీజీ అంటే బ్యాక్ యాన్సిస్టర్ ట్రీ చూసుకుంటే నేను తీసుకుంటే మీది నోన్ దీనిలో నేను 7th జనరేషన్. విత్ ఇన్ ఆదోనిలో టీజీ అంటే వెరీ వెల్ ఆఫ్. దానిలో పర్టికులర్గా టీజీ వెంకటేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కజిన్ వసంత్ గుప్తా అని చెప్పి ఆయన పేపర్ మిల్ పెట్టి అంటే మేబీ స్టేట్లో one of the top most industrialist అప్పట్లో. కంటిన్యూడ్ విత్ వెంకటేష్ గారు ఈజ్ ఇన్ ద సేమ్. మా ఫ్యామిలీ వచ్చి దే ఆర్ మోర్ ఇన్ టు బిజినెస్ అండ్ అంటే కాటన్ జిన్నింగ్, ప్రెస్సింగ్ బై డిఫాల్ట్ వీఆర్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ అనమాట. అంటే నాకున్న సమాచారము మీది మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒక మధ్యతరగతి కుటుంబం అని నేను విన్నాను సార్. అంటే ఆదోని వరకు వీఆర్ వెల్ ఆఫ్, బట్ వాట్ ఈజ్ ఇన్ ఆదోని ఈజ్ నాట్ సేమ్ వెన్ యూ కమ్ అవుట్. అంటే నేను 89 to 93 ఇంజనీరింగ్ చదివినా అండి. 89 to 93 ఎక్కడ సార్? బళ్ళారి. మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ సార్? ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆదోని. ఆదోని స్కూల్ అండ్ కాలేజ్ వరకు ఇంటర్మీడియట్ వరకు ఆదోని. ఓకే. ఇంజనీరింగ్ బళ్ళారి. నాన్నగారు పేరు సార్? మా ఫాదర్ పేరు టీజీ రుక్మాంగద గుప్తా అండి. ఓకే. అమ్మగారు? గీతాంజలి. ఎంతమంది సంతానం సార్? నాకు 2 సిస్టర్స్ అండి. ఓకే. ఒక సిస్టర్ బెంగళూరు ఉంటుంది, ఇంకో సిస్టర్ వన్ అండ్ ఓన్లీ సార్. మా ఫాదర్ వాళ్ళు ఒక 4 members బ్రదర్స్. ఓకే. 3 సిస్టర్స్ వాళ్ళు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ కంబైన్డ్ ఫ్యామిలీ. అంటే ఏంటి సార్ మీ జర్నీ అంటే ఇంజనీరింగ్ పూర్తి చేసిన మీరు ఎలా అంటే అమెరికాకు వెళ్ళి ఈరోజు చూస్తే మీరు అమెరికా పౌరుడు అయిపోయారు. అక్కడ సిటిజన్షిప్ వచ్చింది మీకు. ఆ స్థాయి వరకు ఎలా వెళ్ళారు సార్? ఎన్నో హైడిల్స్ ఉంటాయి, చాలా జర్నీ ఉంటుంది. అసలు ఏంటి? ఆదోని వరకు వీఆర్ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. ఓకే సార్. దెన్ ఎవ్రీవన్ ఇంటూ బిజినెస్ అనమాట. ఓకే. సార్ మేబీ ఐఎమ్ ద ఫస్ట్ వన్ అర్లీ వన్స్ టు బ్రేక్ ట్రెడిషన్ అంటే జాబ్లోకి వెళ్ళడం అన్నది. ఓకే. సో నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివినాను అప్పట్లో. మేబీ కంట్రీలోనే రెగ్యులర్ యూనివర్సిటీస్లో కంప్యూటర్ సైన్స్ అన్న డిగ్రీ ఉన్న దానిలో ఐఎమ్ ఇన్ ద 3rd batch. అట్లీస్ట్ మా యూనివర్సిటీకి 3rd batch. అప్పట్లో కంప్యూటర్ సైన్స్ అని మీ డిగ్రీగా లేదు. ఇంజనీరింగ్ అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అవి ఉండేది. కానీ కంప్యూటర్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేసింది late 80sలో. ఓకే. నేను 89లో జాయిన్ అయినాను. సో మా యూనివర్సిటీకి నేను 3rd batch. ఓకే. ఏ యూనివర్సిటీ సార్ మీరు? నేను గుల్బర్గా యూనివర్సిటీ. ఓకే. బట్ ఇట్ వాస్ సిమిలర్ విత్ మెనీ యూనివర్సిటీస్. అంటే ఓకే. సో చదివిన దానికి ఏదన్నా అంటే ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలని
ఫస్ట్ జాబ్లో ఎంటర్ అయినాను. ఓకే, బీటెక్తోనే. మరి పీజీ చేయాలి అనిపించలేదు సార్ మీకు? లేదండి, అదే ఓకే. అప్పట్లో మరి కంప్యూటర్ స్పెల్లింగ్ చెప్తే జాబ్లు వచ్చేది. ఓకే, సో కంప్యూటర్ స్పెల్లింగ్ చెప్తే జాబ్ వచ్చేది. అంటే డిమాండ్ అలా ఉండేది. ఓకే ఓకే సార్. సో ఫస్ట్ జాబ్ జాయిన్ అయినాక ఎక్కడ జాయిన్ అయ్యారు జాబ్? నా ఫస్ట్ జాబ్ వచ్చి వైశ్య బ్యాంక్లో ఐటీలో వర్క్ చేశాను అండి. వైశ్య బ్యాంక్లో. ఓకే. సో ఒక డిసడ్వాంటేజ్ అంటే మంచి జాబ్లో అంటే మీకు ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఓకే. నేను చదివిన నా క్లాస్మేట్స్ అంతా నేను 93 బయట వస్తే 95 నుంచి అందరూ అమెరికాకి వెళ్ళేవాళ్ళు. నేను వెళ్ళడానికి కొంచెం ఒక 1.5-2 years ఎక్కువ పట్టింది టైం. ఎందుకు? అదే అండి, కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మీకు ఓకే అన్ని కంఫర్ట్గా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాం. ఎందుకు? అప్పుడేమైనా మీకు జస్ట్ రెజ్యూమే ఇస్తే ఒక వీకెండ్ వెళ్తే మీకు 2-3 జాబ్లు వస్తాయి. అలా ఉండేది మార్కెట్. నేను 97లో త్రూ విప్రో అమెరికాకి వెళ్ళాను. ఎందుకు సార్ ఇక్కడ హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నప్పుడు మళ్ళీ విదేశాలకు అమెరికాకి వెళ్ళాలని ఎందుకు అంటే అనిపించింది? ఫస్ట్ నేను ఆదోన్ నుంచి బెంగళూరులో వెళ్ళానండి జాబ్. అంటే నేను ఆదోన్లో ఐఎమ్ వెల్ ఆఫ్, బట్ బెంగళూరు వెళ్ళేసరికి యూ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ కదా. సో కరెక్ట్ కరెక్ట్. మన ఇంటికి మనం రారాజు, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం నేను ఆదోన్లో మొత్తం ప్రాపర్టీస్ అమ్మినా నాకు బెంగళూరులోకి ఇల్లు రాదు. కరెక్ట్. అలా నమ్మలేం కదా. సో కరెక్ట్ కరెక్ట్. అప్పుడు రియలైజ్ అయిందంటే మనము ఏ స్థాయిలో ఉన్నాము అంటే ఆదోన్లో ప్రాపర్టీస్ అన్నా బెంగళూరులోకి ఇల్లు కూడా కొనుక్కోలేనంటే నా స్థాయి ఏంటి, నేను ఏ పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు అనేది మీకు అంటే నేను బెంగళూరులో మ్యారేజ్ చేసుకున్నాను. సో అప్పుడు అంతవరకు బాగానే ఉండేది. సో సింగిల్గా ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ లాట్. ఐటీలో యూ గెట్ పెయిడ్ వెల్, కానీ ఇల్లు కొనేంత ఉండదు. ఓకే కరెక్ట్ అండి. అప్పుడు నెసెసిటీస్ మీద అంటే ఆపర్చునిటీ ఉంది, బట్ అమెరికా వెళ్ళాలన్న పెద్ద అంబిషియస్గానో లేకుంటే డ్రీమ్గా ఏం లేదు. ఆపర్చునిటీస్ ఈజీగా ఉన్నాయి. మ్యారేజ్ అయినాక ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అంటే ఒక ఆపర్చునిటీ చేసుకొని వెళ్ళిపోయినాను. తప్పుగా అనుకోద్దాం సార్, లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్ సార్? విత్ ఇన్ ఫ్యామిలీ నన్ను చేసుకున్నాను. సో అరేంజ్డ్ అని అనుకోను. నాకు 2 పిల్లలండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే. అమ్మాయిని కూడా సినీ రంగానికి పరిచయం చేసినట్టున్నారు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. ఐ మీన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా అయింది. సో తను షీ వాంట్స్ టు డిసైడ్ హౌ అంటే అమెరికాలో ఉండాలన్నా ఇండియాలో అన్నది. బట్ మోస్ట్లీ వస్తుంది అనుకున్నాను.